హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సినీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కింద ఫ్రైడ్ ఇడ్లీ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. రోజు ఏమి ఇడ్లీ తింటాంలే అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది, ఇది టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి ఫ్రైడ్ ఇడ్లీ చేశాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నేను ఇడ్లీని ఉడకబెట్టుకొని తర్వాత ఇడ్లీ ఆరిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు తీసుకొని మొత్తాన్ని కూడా సన్నగా తురుముకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత నాకు నచ్చిన తాలింపు గింజలు వేసుకున్నానండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆవాలు, జీలకర్ర నేను వేయలేదు. నాకు అంతగా లైక్ చేయను కాబట్టి నేను వేయలేదండి. మీరు కావాలంటే అవి వేసుకోవచ్చు. అలాగే జీడిపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా పల్లీలు యాడ్ చేశాను. ఇంక ఇందులో లైట్‌గా ఒక చిటికెడు ఉప్పు, అలాగే చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకి కారం వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీ పీసెస్‌ని ఇందులో వేసి మరోసారి స్పూన్‌తో కలిపేసుకున్నానండి. చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అంతా కూడా ఇడ్లీ అబ్జర్వ్ చేసేసుకుంది. ఇక్కడ మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్‌లో నెయ్యి అయినా వేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇంకా ఇందులోకి కాంబినేషన్ కింద దోసకాయ సాంబార్ చేశానండి. అన్నంలో కూడా ఒకసారి పనికొస్తుంది అని చెప్పేసి చేశాననమాట. ఇంకొక రోజు నేను స్పెషల్‌గా చూపిస్తానండి వీడియో, దోసకాయ రెసిపీని, సాంబార్ రెసిపీని ఎలా ట్రై చేయాలి అనేది. ఇంకా ఈవినింగ్ టైంలో అయోధ్య రామునికి పూజ చేయాలి అని అందరికీ అనౌన్స్ చేశారు కదా! ఇంక అందుకని చెప్పేసి నేనైతే 6:00 కల్లా పూజ చేసేసాను. ఇక్కడ కనపడుతున్నాయి కదండీ అక్షింతలు, ఇవన్నీ కూడా మాకు ఇంటింటికి ఫ్రీగా ఇచ్చేశారనమాట. అయోధ్య రాముని తాకిన అక్షింతల్ని ప్రతి ఊర్లో అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే ఈ పేపర్‌ని కూడా ఇచ్చారనమాట. అయోధ్య రాముని ఆలయంలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ అన్నీ కూడా ఈ పేపర్‌లో క్లియర్‌గా మెన్షన్ చేసి చూపిచ్చారండి. మనం ఒకసారి ఈ పేపర్ చూసినట్లయితే క్లియర్‌గా అర్థమవుతుంది అసలు ఆలయంలో ఏమేమి వింతలు, విశేషాలున్నాయని. అలాగే ఈవినింగ్ 6, 6:30 అలా కాంగాల్నే దీపాలు వెలిగించాలి. బయట 5 దీపాలు వెలిగించాలి అని చెప్పారు. అలాగే కరెంట్ లైట్‌లతో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పారండి. ఇంక నేను పూజ తొందరగా చేసేద్దాము అని చెప్పేసి ఇంట్లో ఇంకా పూజ చేసేసి, ఆ తర్వాత బయటైతే దీపాలు పెట్టేశాను. 5 ప్రమిదలు పెట్టానండి, 5 పెట్టమన్నారని. అలాగే కొన్ని ఎలక్ట్రిక్ లైట్స్ అనమాట, ఎల్ఈడీ దియాస్ పెట్టేశాను. నాకు చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఇంకా తర్వాత పూజంతా అయిపోయిన తర్వాత వెన్నపూస తీద్దాము అని చెప్పేసి మజ్జిగైతే చిలుకుతున్నానండి. ఇక్కడ 10 డేస్‌కి సరిపడా మీగడంతా కూడా స్టోర్ చేసి పెట్టాను ఫ్రిడ్జ్‌లో. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టేసి ఆ మీగడని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చిలుక్కున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాల్స్ లాగా వస్తుందనమాట వెన్నపూసంతా కూడా. మీరు కావాలంటే ఇమ్మీడియేట్‌గా ఇట్లా తీసుకున్నాక కరగబెట్టుకోవచ్చు నెయ్యికి. లేదంటే మళ్ళీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా కూడా ఒక బాక్స్‌లో పెట్టుకొని 1 మంత్ వరకి స్టోర్ ఉంటుంది. ఇంక నేనైతే నెయ్యి కోసం అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా కరగబెట్టేసానండి. ఈలోపు గెస్ట్‌లొస్తున్నారని చెప్పేసి ఫోన్ చేశారు. ఇంక వాళ్ళ కోసం స్పెషల్‌గా ఏదైనా చేయాలి అని చెప్పేసి బగారా రైస్ అయితే ట్రై చేశానండి. ఒక 8 మెంబర్స్ వరకే వచ్చారనమాట నైట్ హౌస్‌కి. సింపులేనండి ప్రాసెస్ అంతా కూడా. ఒక పెద్ద బౌల్ పెట్టేసి అల్యూమినియం బౌలు, అందులో ఒక 4 స్పూన్స్ వరకే ఆయిలు, 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని అది కొంచెము హీట్ అయిన తర్వాత అందులో మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకొని, బిర్యానీ దినుసులు, అందులో ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి. అన్నీ కొంచెం మగ్గిన తర్వాత ఇంక అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పౌడర్ యాడ్ చేయాలి. ఇంక మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేనైతే ఒక 4 స్పూన్స్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 4 స్పూన్స్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. కొంచెం పెరుగు యాడ్ చేశానండి. ఒక 2 స్పూన్స్ వరకి పెద్ద గరిటెతోటి ఒక 2 స్పూన్స్ వరకి పెరుగు యాడ్ చేసేసుకొని ఆ మొత్తాన్ని కలిపేశాను. ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఒక రైస్ కుక్కర్ కప్‌కొచ్చేసి 1 స్పూన్ అనమాట. ఐస్ క్రీమ్ స్పూన్ క్వాంటిటీ. అలాగే బిర్యానీ మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ వరకి యాడ్ చేశాను. అంటే లైట్ టేస్ట్ కోసం అనమాట. ఎక్కువ ఉంటే మళ్ళీ అది టేస్ట్ అనేది బాగోదండి. లైట్‌గా యాడ్ చేశాను. ఇలా మొత్తం యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకున్నాను. 1కి 2 కప్పులనమాట. సడెన్‌గా వస్తున్నాము గెస్ట్‌లని చెప్పడంతో ఇంట్లో బాస్మతి రైస్ లేకపోవడంతో నార్మల్ రైస్‌తోనే చేశానండి. నార్మల్ బాస్మతి రైస్‌కైతే 1కి 2 కప్పులు వాటర్ పోస్తే సరిపోతుంది. బట్ వీటికి మాత్రం 1కి ఎక్స్‌ట్రా ఒక హాఫ్ కప్ అయితే వేయాల్సి ఉంటుందనమాట. ఈలోపు అది రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇంకా పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. హోటల్ స్టైల్‌లో ఉండాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని క్వాంటిటీని కొంచెం లూజ్‌గా ఉంటేనే బావుంటుందనమాట. మంచి వాసనొస్తుంది బిర్యానీ. ఈలోపు ఇది అవుతా ఉందండి. ఇంకా వాళ్ళు గూడా వచ్చేసారు. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.